జర్నలిస్ట్ ఆయన అభిప్రాయం ఏదో చెప్పనివ్వండి. మీరు అభిప్రాయాల దగ్గర ఇట్లా కాళ్ళలో కట్టలేదు. ఒక నిమిషం ఆగండి. మానవతిరాయ్ గారు మాట్లాడివ్వండి వాళ్ళ అభిప్రాయం. అంతేగాని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, మీరు డిఫెండ్ చేసుకోవచ్చు మీ టైంలో, మాట్లాడివ్వాలి. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. అదే నా అభిప్రాయం అండి. మీరు దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. ఒక నిమిషం లెట్ హిమ్ స్పీక్. ఆయన ఒపీనియన్ అంటే తెలుసుకోనివ్వండి శ్యామ్ సుందర్ గారు. వినడం అలవాటు చేసుకోవాలండి. డిబేట్ కి వచ్చినప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. మీరు మాట్లాడినంత వరకు నేను మాట్లాడలేదు. మాట్లాడాలి ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మీరు సబ్మిషన్ చెప్పండి, అది చెప్పండి, సబ్మిషన్ చెప్పండి. అంటే వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చేసిందే మేము చేస్తేనేమో కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు. 100% తప్పే. ఆయన అధికారిక కార్యక్రమంలో మనమడిపోయి తలంబరాలు ఇవ్వడం దుర్వినియోగం. సంబంధం లేదు. ప్రభుత్వం గురించి ఒక రూపాయి సంస్థలు అది మీరు ఏం మేధావో నాకు తెలవట్లేదు. మరి ఎప్పుడు కొత్తగా కనపడుతున్నారు టీవీ ఎప్పుడు కనపడలేదు. తెలుసుకొని రావాలి. ఇక్కడ ఏం తెలుసుకోకుండా రాకుండా మాట్లాడచ్చు దయచేసి. సరే నువ్వే మాట్లాడుకో. ధర్మాదాయ శాఖ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెప్పండి అదే పాయింట్ రిపీట్ అవుతుంది. దయచేసి ఒకసారి వినండి. మానవరాయ్ గారు నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శ్యామ్ సుందర్ గారు సునీత గారు వస్తాను. ఒక్క నిమిషం అండి, క్లారిటీ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. అక్కడ లెక్క ఆయన క్లారిటీ ఏంటంటే ఒక్క నిమిషం అండి. మానవరాయ్ గారు మీకు సమయం ఇచ్చారు. యూఆర్ వేస్టింగ్ ద డిబేట్ టైం అండి ప్లీజ్. ఒక్క నిమిషం మీరు చెప్పిన నాకు అర్థమైంది. ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు సరే ఆయన వర్షన్ ఏంటంటే అది గవర్నమెంట్ తరఫున చేసేది కాదు, ప్రైవేట్ కి ఎవరికన్నా పిలుచుకుంటాము, దానికి ఎందుకు అంత నొక్కాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన పాయింట్. నేను చెప్తున్నానండి ఒక్క నిమిషం అండి, నేను చెప్తున్నా కదా అదే పాయింట్. శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మీరు అభిప్రాయాలు వినాలి. అధికార పార్టీ సహనం ఉండాలి. వాళ్ళు ఫ్రస్ట్రేట్ చేస్తారు, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు అంతే. మీరు సంయమనం పాటించాలి, మీరు పాటించాలి. ప్రతిపక్షాలన్నా ఎవరన్నా అభిప్రాయాలు చెప్తారు, మీరు వెయిట్ చేయాలి. ఆగండి మీరు ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి ఒక నిమిషం ఆగండి. నేను చెప్తున్నా పావని గారు ప్లీజ్ వెయిట్ అండి. శ్యామ్ సుందర్ గారు మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను సునీత గారి దగ్గరికి ఏంటండి మానవతిరాయ్ గారు చెప్తే కూడా మళ్ళీ మాట్లాడాలి కదా. మీరు ఎట్లా మాట్లాడతారు? ఐదుగురు ఉన్నారు ప్యానెల్లో, అందరూ మాట్లాడాలి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు విశ్లేషకుడు మాట్లాడాలా రూపాయి నాణ్యాన్ని మాట్లాడుతున్నామో మంచి కనబడతాయి. శ్యామ్ సుందర్ గారు గ్లోబల్ సమ్మిట్ చెప్పారు, గ్లోబల్ సమ్మిట్ జరిపారు. 800 కోట్లు నువ్వు పోయినవా? తెలుసు సునీత గారు ఒక్క నిమిషం అండి. మానవరాయ్ విశ్లేషకుడు గారు చీకట్లో మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం మానవరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం మీరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు మేడం ఇక్కడ ఈ ప్యానల్ అట్లనే కొట్టుకుంటున్నారు. అక్కడ ఇద్దరు సీఎంలు, ఎక్స్ సీఎం ప్రజెంట్ సీఎం కూడా రోడ్డు మీద పడి ఇక్కడ కుక్కల మాదిరిగా అరుచుకుంటున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు. వినడానికి కూడా అసహ్యంగా ఉంది. నేను ఏమంటున్నానంటే మేడం, రోడ్డు మీద పడి ఒకరితో ఒకరు ఒలుచుకోవడం కాదు. అసెంబ్లీకి రమ్మనండి ప్రతిపక్ష నాయకుల్ని, గౌరవంగా అక్కడ ముఖ్యమంత్రిని చేసిండ్రు, 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. 10 ఏళ్ల పరిపాలన జరిగిన అవకతవకల గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు ఈ సీఎం గారు చేస్తున్న అవకతవకల గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా.
ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ గవర్నమెంట్ డబ్బు పెట్టిండా, ప్రైవేట్ డబ్బు పెట్టిండా, మరి సింగరేణి నుంచి వచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ మరి సింగరేణి కోసం పెట్టాలి, సింగరేణి సంక్షేమం కోసం పెట్టాలి కాబట్టి అది ఎలా పెట్టింది? ఇవన్నీ నేనేమంటున్నా మేడం అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు రేపు అసెంబ్లీ పెడతా అంటుండగా వచ్చి చీల్చి చెండాడండి, దమ్ము ధైర్యం చూపియండి, ఆయన 6 గ్యారెంటీల గురించి మాట్లాడండి, ఆయన ఏ విధమైన అవకతవకలు చేస్తున్నాడు, ప్రజలకు ఏ విధంగా వాగ్దానాలు ఇస్తున్నాడు, మొన్న జరిగిన ఎలక్షన్లకు పోయి ఏ విధంగా బెదిరించి ఓట్లు వేయించుకున్నారు, ఇవన్నీ మీరు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారు మీరు ప్రశ్నించండి. అప్పుడు మీ ఇద్దరు ఎవరు తోడు దొంగలో, నువ్వు గత ముఖ్యమంత్రి దొంగనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి దొంగనా అని మీరు బయట పెట్టండి. మీరు వచ్చి జనాలల్లో ఆయనో మీటింగ్ పెడతాడు, ఈనో మీటింగ్ పెడతాడు, ఆయనో చాటింగ్ పెడతాడు, ఈనో చాటింగ్ పెడతాడు. ఈ రోడ్డు మీద ఎందుకు ఖర్చుకోవడం? మీరు శాసనసభ్యులు ఇద్దరు గౌరవంగా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. ఒకటి సునీత గారు, మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా అసెంబ్లీలో, మీరు కూడా మాట్లాడచ్చు కదా, వాళ్ళు అడిగినట్టు మీరెందుకు అడగలేకపోతున్నారు? మేడం ఖచ్చితంగా అడుగుతాం, మేము అడుగుతాం మేడం. ఇప్పుడు ఈయన 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు దేనికి తెచ్చిండో మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బ్యాచ్ ఏం మేడం 300 కోట్లు పెట్టి డేరాలు ఎత్తే డేరా సబ్మిట్లల్లా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయని మాట్లాడని బండి సంజయ్ తదేకంగా వచ్చి ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడిందంటే, అసలు మీ బంధం ఎంత గొప్పదంటే అంటే సునీత గారు అంటే ఒక పాయింట్ అడిగిన దానికి చాలా విషయాలు, ఇప్పుడు పాలమూరు విషయమనే కాదు, ఈవెన్ కృష్ణా జలాల గురించి కూడా నేను మిమ్మల్ని ఇందాకనే అడిగాను. ఆ విషయంలో మీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు కూడా దాని గురించి అయోధ్య గురించి యూపీఏ గవర్నమెంట్ 2013 చెప్పనియండి. ఆమె పావని గారు చెప్పండి, మీరు చెప్పండి, ఆవిడ ఆగారు, మీరు చెప్పండి. ఒక నిమిషం, ఆమె ఆగింది, మీరు చెప్పండి. మేడం నేను ఒకటి చెప్తున్నాను, 2014 నుంచి ఏదైతే మన రాష్ట్రాలు విడిపోయినాయో అప్పటికి అంతకంటే ముందు మనకు ఓన్లీ మనకు అలొకేషన్స్ నాగార్జున సాగర్ కు 105 టీఎంసీలు, రాజోల్ బండకు 15 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ నుంచి 89 టీఎంసీలు మాత్రమే అలొకేషన్ జరిగినాయి మేడం. శ్రీశైలం నుంచి ఎవాపరేషన్ కు 11 టీఎంసీలే మనకు అలాట్ అయినాయి. పాలమూరుకు అలాట్ కాలేదు, నెట్టంపాడుకు అలాట్ కాలేదు, కోయల సాగర్ కు అలాట్ కాలేదు, ఎస్ఎల్బిసి అలాట్ కాలేదు. వాటి మీద కొట్లాడకుండా మన ముఖ్యమంత్రి గారు 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండు. ఆ తర్వాత ఆయన 9 సంవత్సరాల కాలంలో వాడింది మేడం. ఓ కాళేశ్వరం అని మూట కట్టేసి ఆ కాళేశ్వరానికి 1,00,000 కోట్లు తగలబెట్టింది. ఒక నిమిషం, సునీత గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం పావని గారు ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. సునీత గారు పావని గారు ఒక్క నిమిషం, ఆవిడ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను మీ దగ్గరకు వస్తాను, మీరు ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి, మీ పాయింట్ చెప్పండి, కంక్లూడ్ యువర్ పాయింట్. టైం తక్కువ. ఏమంటున్నా మేడం అంటే, ఈ పాలమూరు ప్రాజెక్ట్ కు ఎప్పుడైతే డిపిఆర్ అడిగిండ్రో డిపిఆర్ లో కూడా మేము అడగడం జరిగింది మేడం. మనం ఏదైతే మైనర్ ఇరిగేషన్ నుంచి తీసుకుంటున్నా ఏదైతే 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా బేసిన్ కు వచ్చే 45 టీఎంసీలు, 90 టీఎంసీలకు ఈ పాలమూరుకు అలకేట్ చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వమని వీళ్ళని అడిగినప్పుడు డిపిఆర్ లో కరెక్ట్ గా లేదని చెప్పి మళ్ళీ వాపస్ వస్తే 1 ఇయర్ ఏం గంటలు కాసిండా మీ ముఖ్యమంత్రి? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. నాకు మీ పాయింట్ అర్థమైంది. ఆగండి, ఒక నిమిషం ఆగండి. సునీత గారు మీ పాయింట్ నాకు అర్థమైంది, ఒక నిమిషం ఆగండి. పావని గారు మీ పాయింట్ ఏంటండి? టైం తక్కువ ఉంది, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. వస్తానండి శ్యామ్ సుందర్ గారు, ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. సునీత గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, మీ పాయింట్ విన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి. పావని గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. ఇప్పుడు 2013 యూపీఏ గవర్నమెంట్
299 టీఎంసీలకు ఒప్పందం చేసుకొని అప్పుడు మరణ శాసనం రాసింది నిజం. ఇంకొకటి కృష్ణా నదిలో 299 టీఎంసీల తాత్కాలిక కేటాయింపు మాత్రమే ఇక్కడ లెటర్ లో ఉంది. ది కరెంట్ ఇయర్ అని ఇక్కడ లెటర్ లో ఉంది. ఇయర్ మార్పులు చేర్పులు జరుగుతాయి. 299 టీఎంసీలకే కేసీఆర్ గారు సంతకం చేసిండ్రు అని బీజేపీ వాళ్ళు మరి కాంగ్రెస్ ఎందుకు మార్చుకోలేదని అడుగుతున్నాము. అదే చెప్తున్నాము. తాత్కాలికం దాన్ని ఎందుకు మార్చుకోలేదు? ఒక నిమిషం అండి, టైం